బ్లౌజ్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ సైజెస్ ఎస్, ఎం, ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అలా ఉంటాయి కదా, అలా తీసుకున్నాను. ఇప్పుడు వీటికి చెస్ట్ లూజు, నడుము లూజు, బ్లౌజ్ లెంత్, చంక రౌండ్, ఫుల్ షోల్డరు, వీటి నుంచి ఫుల్ షోల్డర్ నుంచి హాఫ్ షోల్డర్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత నెక్ డౌన్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విడత ఎంత పెట్టుకోవాలి, చంక డౌన్ ఎంత పెట్టుకోవాలో ఇప్పుడు ఈ 5 మెజర్మెంట్స్ తోటి బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. దానికి లైనింగ్కి కింద స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఖర్చు కోసం కూడా గీసాను. ఇప్పుడు నేను ఒక సైజ్ తీసుకున్నాను, ఎం సైజ్ తీసుకున్నాను. ఎం సైజులో బ్లౌజ్ లెంత్ 14.5. ఈ 14.5ని నేను మార్క్ చేసుకున్నాను, ఖర్చుతో సహా 14.5. ఇప్పుడు వేస్ట్ అంటే నడుము లూజ్ని మార్క్ చేసుకుందాము. నడుము లూజ్ ఎంత ఉంది, 28.5. ఈ 28.5ని 4 భాగాలు అయితే చేసుకోవాలి. 28.5 4 భాగాలు చేసుకుంటే 7.1. ఆ 1 గీత, ఒక గీత కూడా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు వెనకాల బ్యాక్ డాట్స్ కోసము 1 ఇంచ్, ఖర్చు కోసము 2 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక నెక్స్ట్ నెక్ డౌన్, మీ ఇష్టం. నెక్ డౌన్ అనేది నేను 9.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ పెట్టుకుందాము. ఎం సైజుకి షోల్డరు, ఫుల్ షోల్డర్ వచ్చేసి 14. ఈ 14ని మనం హాఫ్ చేసుకోవాలి. హాఫ్ అంటే 7. ఈ 7 ఫుల్ షోల్డర్ మొత్తం పెట్టేసుకుందాము. నెక్ డౌన్ 9.5 ఇంచులు పెట్టినాను. 9 పావులు ప్లస్ ఒక గీత వెనక్కి వచ్చి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అనేది 1 పావు ఇంచు ఏం చేయాలంటే ఖర్చు కోసం అనేది మనము పెట్టుకోవాలి. వెనక్కి వచ్చినాక 1 పావు ఇంచు ఖర్చు కోసం పెట్టుకునేసేయాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత ఉందో అంతకు పావు ఇంచు కలుపుకొని చంక డౌన్ పెట్టుకోవాలి. ఆ చంక డౌన్ 5.5 వచ్చిందండి. షోల్డర్ ఫుల్ షోల్డర్ అయితే 5.5 వచ్చింది. ఇప్పుడు నెక్ విడత 2.5 పెట్టుకున్నాను. 2.5 వచ్చింది. ఆ 2.5కి ఇంకో పావు కలిపేసి 2.5 అయితే మార్క్ చేసుకున్నాను కింద. అవి ఒక బాక్స్ లాగా గీసుకునేసి రౌండ్ షేప్ అయితే ఇచ్చేసినాను. ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్ పెట్టాము కదా, ఆ గీత పైన చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 36ని 4 భాగాలు చేస్తే 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఏమో ఖర్చు కోసం అయితే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో ఫస్ట్ ఆర్మ్ రౌండ్ అనేది ఇచ్చేసుకుందాము. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందనేది ఇక్కడ చెక్ చేసుకుందాము. ఎంత ఉంది, 16.5 ఉంది. ఈ 16.5ని 2 భాగాలు చేసుకోవాలి. ఇలా 2 భాగాలు చేస్తే 8.5 వస్తుంది. 8.5ని ఖర్చు కోసం వదిలేసుకునేసి చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. మ్యాచ్ అయింది అంటే ఇప్పుడు పెట్టిన చంక డౌన్ అనేది కరెక్ట్ అన్నమాట. ఈ మార్కులను కలిపేసుకుంటూ లైన్స్ అయితే డ్రా చేసుకుందాము. బ్లౌజ్ కటింగ్ ఇంతేనండి, స్టాండర్డ్ మెజర్మెంట్స్ తోటి.